అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు జనగామ జిల్లాలో వివిధ కార్యక్రమాలు గత నెల అంటే జనవరి 1 నుంచి మొదలుపెట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే వివిధ కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థులలో చైతన్యం అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసే విధంగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటూ ఈరోజు జనగామ యశోదపూర్ గ్రామంలో ఉన్న ఆటో యూనియన్ వ్యక్తులతోటి ముఖాముఖి కార్యక్రమం అంటే చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆటోలు ప్లస్ విద్యార్థులే ప్రతి దానికి జర మూలంగా భావిస్తూ వీళ్ళు సిస్టమేటిక్ ఉంటే రేపు పొద్దున పక్కన వాళ్ళు వీళ్ళని చూసి నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళతో కూర్చొని పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాలు ఏ రకంగా ఉన్నాయి, ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఏ రకంగా ఉన్నాయి, ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల మీ యొక్క కుటుంబాలు ఏ రకంగా కాపాడుకోగలుగుతాము, మరీ ముఖ్యంగా మనం తాగి డ్రైవ్ చేయడము లేకపోతే ఎక్కువ మందిని ఎక్కించుకోవడం వల్ల కూడా యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి వాటి మీద అందరూ దృష్టి పెట్టాల్సిన వాళ్ళని కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఆ రకంగా ఉండదన్న మేము కూడా జాగ్రత్త వహిస్తాం, ఎందుకంటే మాకు కూడా కుటుంబాలను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. సో ఇదే రకంగా రిమైనింగ్ ఆటో యూనియన్లు కావచ్చు లేకపోతే లారీ యూనియన్ కావచ్చు మిగిలిన అన్ని యూనియన్స్ కూడా ఇదే రకమైన ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని సొసైటీలో యాక్సిడెంట్లు తగ్గించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా వారు కొన్ని విన్నపాలు కూడా చేశారు. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆటో యూనియన్ వాళ్ళకు కూడా. సో వాటి కూడా కొన్ని నెరవేర్చాల్సిందిగా కోరుకుంటున్నామని చెప్పారు. సో వాటికి కూడా మా వల్ల అయినా సాయం అయితే మేము చేసి పెడతాము. దాంతోపాటు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మన జనగామ జిల్లాలో 18 సంవత్సరాలైన ప్రతి వ్యక్తులు కూడా లైసెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా డ్రైవర్లు అంటే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా లైసెన్స్లు వారి స్థాయి తగ్గట్టు తీసుకుంటే రేపు పొద్దున ఏదైనా అనివార్య కారణాలు జరిగినా కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే అవకాశం ఉంటుంది. లైసెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తీసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది. సో ఇక పైన ప్రతి ఒక్కరు కూడా పెద్ద మొత్తంలో రూల్స్ పాటిస్తూ అన్నింటినీ నియమ నిబంధనలు పాటిస్తూ యాక్సిడెంట్లు తగ్గిస్తారని ఆశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ శాతము డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కానీ లేకపోతే ట్రాక్టర్ డ్రైవర్లు కానీ లైసెన్స్ లేకుండా చిన్నపిల్లలు నడిపిస్తున్నారు. వారి విషయంలో ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేయాలంటే లేదండి, ఇప్పుడు ఏజ్ లేకుండా ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళ మీద ఆల్రెడీ కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి ప్రభుత్వం క్లాసెస్ తీసుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి ఒకవేళ అయినా కూడా వినకపోతే పేరెంట్స్ మీద కేసెస్ కూడా పెడుతున్నారు. సో దయచేసి పేరెంట్స్ కూడా చెప్పేది ఏంటిది, మీరు మీ పిల్లలు ఏజ్ తక్కువ వాళ్ళకి బండ్లు ఇవ్వకండి. ఇప్పుడు బండ్లు ఇస్తే 18+ వచ్చినాక ఇవ్వండి, అది లైసెన్స్ తీసుకొని ఇవ్వండి. సో ఖచ్చితంగా రూల్ ఫాలో అవ్వాల్సిందే, లేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఆటోలలో ఎక్కువ డ్రైవర్లు ఎక్కువ శాతం లైసెన్స్ లేకుండా నడిపిస్తున్నారు, ఓవర్లోడ్ తోడిపోతున్నారు. దానికి ఎట్లా ఆటో యూనియన్ వాళ్ళకి మేము చెప్పింది కూడా అదే ప్రస్తుతానికి. ఎందుకంటే మా దృష్టికి వచ్చింది మేము అంటే రెగ్యులర్గా లోకల్లో ఉండి వాళ్ళ మధ్యలో ఉండి తిరగటం కాబట్టి మేము ఏదైతే అబ్జర్వ్ చేసినామో అదే విషయం ఆర్టీఓ గారు మాకు మధ్య జరిగిన డిస్కషన్లో సో ఎక్కువ మందిని ఎక్కించుకోవడము ఇది మేజర్గా జరుగుతున్న ఇన్సిడెంట్. సో దానికి అట్లా కాకుండా వాళ్ళ ఆటోలో ఎంత పని వరకు అయితే ఉంటుందో ఆ పని వరకు ఎక్కించుకొని పోతే వాళ్ళు ఆటోలో ఎక్కిన వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆర్టీఓ నుంచి వెళ్ళి ఎక్కువ శాతం ఈ డ్రైవర్లు కానీ వీళ్ళు కానీ అవగాహన సదస్సులు పెట్టే ఆలోచన ఉందా? ఈ నెల మొత్తం జరిగేటి అవగాహన సదస్సులు, దాంట్లో భాగంగానే మేము ఈరోజు వీళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఇంకా అంటే మొత్తం జిల్లా వైజ్గా స్టేట్ వైజ్గా చెప్తుంటే ఇది రాష్ట్రం మొత్తం జరుగుతుంది. ప్రతి సంవత్సరానికి ఇంతకుముందు వారం రోజులు ఉన్నది ఈ భద్రతా వారోత్సవాలు. ఈసారి మాత్రం మన గవర్నమెంట్ వచ్చిన నెల రోజులు, అంటే కింది గ్రామ స్థాయి నుంచి విద్యార్థి దశ నుండి ఏజ్లో అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఖచ్చితంగా కల్పించాలని చెప్పి చాలా ప్రెస్టేజ్గా తీసుకొని కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అన్న గారికి స్వాగతం పలుకుతూ, అన్నగారు మాకు ఏం చెప్పారంటే ఇట్లా భద్రత ఉండాలి, తాగి డ్రైవింగ్ చేయొద్దు, ఇట్లా ఉండాలి అని చెప్తున్నాడు మాకు. మేము కూడా అన్నగారి దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ఎవరు తాగి నడపరు, ఒకరిద్దరు తప్ప మినహాయించి ఒక్కరు తాగి నడిపితే అందరి మీదకి అట్లనే వస్తుంది అది. కానీ దాదాపుగా అందరూ పాటిస్తున్నాం, మా పద్ధతిలో మేము ఉంటున్నాం. అందరికీ మనకు కూడా బరువు బాధ్యతలు రోడ్ ఎక్కి ప్రతి ఒక్కరం మేము ఉంటున్నాం. కాకపోతే ఒక ఆటో వేరు కాకుండా గల్లీలలో కూడా ఆటోకు బైకులు కార్ల వల్ల కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. ఒక ఆటో ఏమంటే వాళ్ళ వల్ల కూడా ఆటో మీదనే తోసేస్తారు పెద్ద ఎందుకంటే కార్లు ఉన్నాయి, లక్షల కార్ల వల్ల డిస్టర్బ్ అయ్యారు. కానీ ఏమన్నా ఆటో ఉండేసరికి ఆటో అనేది ఒక చిన్న చూపు అయింది. ఆల్రెడీ మాకు ఫ్రీ బస్సులు పెట్టి చాలా ప్రాబ్లం అయింది. ఆ ఫ్రీ బస్సులు ఒకటి కూడా తగ్గిస్తే బాగుంటుంది. అందులో ఒకటి మాలాంటి ఆడవాళ్ళు ఉంటారు మా ఇళ్ళల్లో కూడా, కానీ వాళ్ళు ఎవరు బస్సు ఎక్కి లేదు. ఎందుకంటే మాకు వెహికల్ ఆటో ఉండదు, మేము ఆటోలో తీసుకెళ్తాం లేదా బైక్ ఎక్కించుకెళ్తుంటాం. దానివల్ల కూడా మాకు ప్రాబ్లం అవుతుంది. అన్నగారి దృష్టి కూడా మేము కూడా అదే తీసుకొచ్చినాము. లైసెన్స్ ఉన్నాయి, ఇప్పుడు నాకు లైసెన్స్ ఉంది. ఒక 18 ఇప్పుడు 20 సంవత్సరాలకు వస్తుంది. నేను 2003లో తీసుకున్న లైసెన్స్ ఉన్నది.
దాన్ని కూడా మేము అందరికి ఉన్న లైసెన్స్లు కూడా ఎవరు నడపలేమన్నా మేము కూడా జాగ్రత్తగా ఉన్నాము. కాకపోతే మాకు ఫ్రీ బస్సులో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ కూడా మాకు సంవత్సరానికి 12,000 రూపాయలు వేస్తా అంటుంది. అది కానీ ఇప్పుడు 2 ఏళ్ళైన ప్రభుత్వంలోకి వచ్చి కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు. కొంచెం దయచేసి అన్నగారి ద్వారా ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు అది ఏదైతే సాయం చేస్తారో డ్రైవర్లకు అది కూడా తొందరగా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం తెలియజేస్తున్నాం. అన్నకు ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి ధన్యవాదాలు. పెద్దలు అభిగౌడు ఆర్టీఏ మెంబర్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అలాగే మా తోటి డ్రైవర్లకు మాకున్నటువంటి సమస్యలు ఏమంటే ఫ్రీ బస్సు ద్వారా ఒకటి పబ్లిక్ మాకు సర్వీసు అంటే కుటుంబ పోషణ కూడా ఎక్కువ జరుగుతలేదు. ఈ ఫ్రీ బస్ ఒకటి ప్రభుత్వం తీసేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మాకు ప్రతి డ్రైవర్కు ఇన్సూరెన్స్ తగ్గించాలి. ఇప్పుడున్న 9,000 కాకుండా 6,000 5,000 చేస్తే ప్రతి ఒక్క బండి ఫిట్నెస్ లైసెన్సు తీసుకుంటాం. అది సార్ కూడా చెప్పినాం.